నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ మునగాకులో మనకు ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కంటి చూపు కూడా చాలా మంచిది. ఇలా మనం మునగాకు పొడిని తయారు చేసేసుకొని ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ మునగాకు పొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చండి. ఇడ్లీ, దోశ పైన చల్లుకోవచ్చు. కాబట్టి ఈ మునగాకు పొడిని మనం ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఇక్కడ మునగాకు పొడి కోసం నేను ఒక పెద్ద కట్ట మునగాకుని శుభ్రంగా ఒలిచేసేసుకొని ఒక 3-4 సార్లు బాగా కడిగేసిన తర్వాత ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకొని ఫ్యాన్ గాలి కింద నేను ఈ మునగాకుని ఒక 2 రోజులు ఆరబెట్టి పెట్టేశానండి. బయట ఎండలో పెట్టకూడదండి. ఇంట్లోనే మనం ఫ్యాన్ గాలి కింద ఒక పొడి క్లాత్ పైన వేసేసుకొని ఒక 2 రోజులు ఆరబెట్టేసుకున్నామంటే చూడండి ఈ విధంగా వచ్చేస్తుందండి. ఆకంతా కూడా పొడి పొడిగా కొంచెం ఆరిపోతుంది. అలాగే కలర్ కూడా చూడండి చేంజ్ కాకుండా అలాగని మనకు గ్రీన్గా ఉంది. అదే ఎండలో పెట్టామంటే నల్లగా అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసేసుకొని ముందుగా ఈ 2 పప్పుల్ని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా మాడిపోతాయి. ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసామంటే మనకు ఒకటి వేగుతుంది, ఒకటి వేగదండి. సో అందుకని ముందుగా నేను 2 రకాల పప్పులు వేయించుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర వేసానండి. ఇప్పుడు వేగాయన్నమాట. ఇందులో ఒక 10 మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి. అలా తుంచి వేసేసుకున్నామంటే మనకు విత్తనాలు కూడా వేగి కొంచెం కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడంత కరివేపాకండి. కరివేపాకును కూడా నేను కడిగి ఒక 10 నిమిషాలు బాగా ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టి వేసేసానండి. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు మంచి దూరగా వచ్చే వరకు, కమ్మటి వాసన వచ్చే వరకు వేపేసేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసేసుకోవాలండి. ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టేశాను. ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేశాను. ఇప్పుడు మంటని మళ్ళీ మనం మీడియంలో పెట్టేసుకొని ముందుగా మనం ఆరబెట్టి పెట్టుకున్న ఈ మునగాకును వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ మునగాకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. మరి ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. చూడండి ఆకు అనేది మనం ఇంట్లోనే ఆరబెట్టుకున్నాం కాబట్టి నల్లగా పోకుండా పచ్చగానే ఉందండి, గ్రీన్గానే. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న అవన్నీ కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా మనకు చక్కగా వేగిపోయాయి. మంటని మనం తక్కువ మంటలోనే పెట్టి ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత పూర్తిగా మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా ఇది వేసేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని మరీ కంటిన్యూగా కాకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ చూడండి ఈ విధంగా మరి పౌడర్ లాగా వేయకుండా కొంచెం లైట్గా బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా చూడండి మనకు ఎంత గ్రీన్గా ఉందో ఈ మునగాకు కారం పొడి. ఇప్పుడు చివరగా ఇందులో ఒక 2 పెద్ద వెల్లుల్లిని పొట్టు తీయకుండా సపరేట్గా వాటిని తీసేసుకొని అది వేసేసుకొని జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలండి. వెల్లుల్లి మనకు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. ఇంకా మనకు మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి. కాబట్టి చూసారు కదా అండి, మునగాకు కారం పొడిని చాలా హెల్తీగా మనం టేస్టీగా ఈ విధంగా తయారు చేసేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే వేడివేడి అన్నంలో వేసుకొని తినచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇష్టపడేవాళ్ళు అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి చూసారు కదా అండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మునగాకు పొడిని. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.